మనమేమి చేస్తామో మనకు అదే తిరిగి వస్తుంది. అదే కర్మ. ఒక చిన్న గ్రామంలో విజయ్ అనే రైతు ఉండేవాడు. అధిక ధన సంపద, మంచి పొలం, అందమైన ఇల్లు అన్నీ ఉండేవి. కానీ మనసు మాత్రం స్వార్థంతో నిండిపోయింది. ఒకరోజు పక్కింటి పేద రైతు రాము వచ్చి అడిగాడు, అన్నా, ఈ సంవత్సరం వర్షాలు రాలేదు. నీ బావిలో నీళ్లున్నాయి కదా, కొద్దిగా మా పొలానికి ఇస్తారా? విజయ్ అహంకారంగా నవ్వుతూ అన్నాడు, నా బావి నీకెందుకు? నీ పని నువ్వు చూసుకో. రాము దిగాలుగా వెళ్ళిపోయాడు. సంవత్సరాలు గడిచాయి. ఈసారి విజయం పొలంలో పంటలు తగ్గిపోయాయి. బావిలో నీళ్లు లేవు. అతను ఇదే రాముని శరణు వెళ్ళాడు. రాము, నీ బావిలో నీళ్లున్నాయి కదా, నాకు కొద్దిగా ఇస్తావా? రాము మృదువుగా నవ్వుతూ అన్నాడు, మీరు అప్పుడెందుకంటే నీ పని నువ్వు చూసుకో అన్నారు కదా అన్న. కానీ నేను మీలా చెయ్యను. నీళ్లను ఇస్తాను. ఎందుకంటే దయ నన్ను మానవుణ్ణి చేస్తుంది. ఆ రోజున విజయ జీవిత పాఠం నేర్చుకున్నాడు. మీరు చేసిన మంచే మీకు తిరిగి వస్తుంది. మీరు చేసిన చెడైతే మీకు అదే తిరిగి వస్తుంది. అదే కర్మ.